ఏమిటి రాదా, ఎక్కడికో బయలుదేరే ప్రయత్నంలో ఉన్నట్టున్నా? అవును, నేను వచ్చిన పని అయిపోయింది, అందుకే వెళ్ళిపోతున్నాను. అరే, నాకు తెలియకుండానే మావయ్య నీ కళ్ళు ఇవ్వడం, నీకు చూపు రావడం అన్నీ జరిగిపోయాయన్నమాట. వద్దు, నాకు కళ్ళొద్దు. ఈ చీకటి బ్రతుకు ఇలాగే ముగిసిపోవాలి. ఎప్పటికీ ఈ జీవితంలో వెలుగు రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నాను. పిచ్చిదానా, ముందు నువ్వు కూర్చో చెప్తాను. భగవంతుడు నేనేం కోరుకున్నానో తెలుసా? మా రాధ జీవితం బాగుండాలి, కలకల్లాడుతూ ఉండాలని కోరుకున్నాను. అసలు అందుకే గుడికెళ్ళాను. కళ్ళు మూసుకుని దేవుణ్ణి నమస్కరిస్తుంటే మీ రాధ తప్పకుండా కళ్ళొస్తాయి, ఆమె కోరుకునే మనిషి తప్పకుండా దొరుకుతాడు అని ఎవరో నా చెవులో చెప్పినట్టు అనిపించింది. వెంటనే ఈ విషయం చెప్పాలని పరిగెత్తుకుని వచ్చేసాను. వద్దు, నేనెవరిని కోరుకోవడం లేదు. ఏ మనిషి నాకు అక్కర్లేదు. నేను కూడా అక్కర్లేదా? భలేదానివే, కావాలంటూనే కాకుండా పోదాం చూస్తున్నావా? నువ్వు ఎంత వెళ్ళిపోదాం అనుకున్నా నేను వెళ్ళిస్తానేమిటి? ఇదిగో నీకోసం దేవుడి దగ్గర నుంచి కుంకుమ తీసుకొచ్చాను, ఇద్దరుగో. వద్దు. ఆడపిల్ల పసుపు కుంకుమ వద్దనకూడదు. దేవుడు కుంకుమ పెట్టుకుంటే శుభం జరుగుతుందమ్మా. సుజాత గారు. ఏమిటిది? బయలుదేరు. ఎక్కడికి? మా ఇంటికి. వద్దండి. ఇదిగో, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నావు కానీ మా ఇంటికి రానలేదుగా. బయలుదేరు. వద్దు సుజాత గారు, నా మాట వినండి. మీకు తెలీదు. నాకు అన్నీ తెలుసు, నువ్వే మాట్లాడు. ఇవాళ నుంచి మా ఇంట్లోనే నాతో పాటే నువ్వు ఉంటున్నావు, అర్థమైందా? బయలుదేరు. ఆగాగు, ముందు కుడికా లోపల పెట్టమ్మా. అదేమిటండి మొదటిసారి ఇంటికి వచ్చినట్టు? ఇంతకుముందు వచ్చింది వేరు, ఇప్పుడు వచ్చింది వేరు. అప్పుడు వచ్చింది వెళ్ళిపోవడానికి, ఇప్పుడు వచ్చింది ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవడానికి. నువ్వే మాట్లాడుకు, ముందు కుడికా లోపల పెట్టిరా. ఏమండి, రాధను తీసుకొచ్చేసాను. ఇంకెప్పుడు మన ఇంట్లో మనతో పాటే ఉంటుంది. మన ఇంట్లోనా? మన ఇల్లు ఏమిటండి, 4 రోజులు రాధ ఇంట్లో ఉంటే ఈ ఇల్లు రాధది కూడా అవుతుంది. అయినా తనకు కావాల్సిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు తన ఒక్కరితే అక్కడ ఏం చేస్తుంది? మన మనిషి మన ఇంట్లోనే ఉండాలండి. గోయిందమ్మా, గోయిందమ్మా. ఏంటమ్మా? ఏంటమ్మా? ఇదిగో, ఈ రోజు నుంచి రాధమ్మ ఇక్కడే ఉంటుంది. మీ అందరికి నేనెంతో తను కూడా అంతే. నేను ఉన్నా లేకపోయినా సరే అలాగే చూసుకోవాలి. ఏమిటి సుజీ అలా మాట్లాడుతున్నావు? అదేనండి, ఒకవేళ నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, పాపం కళ్ళు లేవు కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని గోవిందమ్మా, సూట్ కేసు తీసురా. పదమ రాధా. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు డాడీ. నిన్ను కన్నవాణ్ణి, నీ గురించి తెలుసున్నవాణ్ణి నా దగ్గర దాస్తావెందుకు బాబు? బాధపడేది ఎవరి గురించి బాబు? దేవుడు అన్యాయం చేసిన సుజాత గురించా? నువ్వు అన్యాయం చేసిన రాధ గురించా? డాడీ, ఆశ్చర్యంగా ఉందా? నాకు తెలుసు బాబు, రాధ కథంతా నాకు తెలుసు. ఆమె బ్రతుకులోను ఆమె కళ్ళల్లోనూ చీకటి నిండడానికి కారణం నువ్వేనని కూడా నాకు తెలుసు. నువ్వు చేసిన పనికి తండ్రిగా నిన్ను శిక్షించవలసిన బాధ్యత నాకుంది. కానీ ఆ బాధ్యత ఆ భగవంతుడే నెరవేర్చాడు. ఎవరూ చూడడం లేదని, ఎవరికీ తెలియదని మనం జీవితంలో కొన్ని తప్పులు చేస్తుంటాం. వాటిని తేలిగ్గా తీసేస్తాం. కానీ మనం చేసే ప్రతి తప్పుని అనుక్షణం గమనిస్తూనే ఉంటుంది దైవం అనే ఒక శక్తి. అంతేకాదు, ఏదో ఒక రోజున శిక్ష అనుభవించేట్టు కూడా చేస్తుంది. అందుకే సరదాగా అల్లరిగా తిరిగే వయసులో మనం ఎవ్వరికీ మంచి చేయలేకపోయినా కనీసం చెడైనా చేయకుండా ఉండగలగాలి. అది నువ్వు అక్కడివే కాదు బాబు, నీలాంటి ప్రతి యువకుడు గుర్తుంచుకోవలసిన దేశం ఇది. తప్పు చేసిన నిన్ను ఎత్తిపడవడం కాదు బాబు, తప్పు తెలుసుకుని నరకయాత్ర పడుతున్న నిన్ను చూసి బాధపడ్డాం. అయినా ఈ బాధలన్నిటికీ మనం తట్టుకోవాలి, తట్టుకుని నిలబడాలి. అదే బాబు జీవితం.
గాడ్ బ్లెస్ యు. బ్లెస్ యు. ఏమండి, ప్రతిరోజు పొద్దున మీరు లేవగానే నా మొహమే చూడాలంటారు, బెడ్ కాఫీ నేనే అందించాలంటారు, టిఫిన్ నేనే తినిపించాలంటారు, రోజు వేసుకునే బట్టలు కూడా నేనే సెలెక్ట్ చేయాలంటారు. అసలు నేను లేకుండా ఏ పని చేసుకోలేరే. ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తాను? ఏమిటా మాటలు? ప్రతి భార్య భర్త కంటే ముందు భర్త చేతుల మీదగానే సుమంగళిగా పసుపు కుంకుమలతో వెళ్ళిపోవాలని కోరుకుంటుంది కదా, అందుకే అలా అన్నాను. ఏమండి, మళ్ళీ జన్మంటూ ఉంటే జన్మ జన్మలకి మీ భార్యగానే పుట్టాలని ఆ భగవంతుని కోరుకుంటాను. సుచి, 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 ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదండి. ఏమండి, రాధ గురించి మీ అభిప్రాయం ఏమిటి? రాధ చాలా మంచి అమ్మాయి. అంత మంచి అమ్మాయికి మీలాంటి వారు భర్తగా దొరికితే చాలా బాగుంటుంది అనుకుంటున్నానండి. సుచి, ఇప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ? చీకటి పడుతోంది, ఇంటికి వెళ్తాం పద. ఏయ్, కదలకు. నీ జుట్టు చాలా బాగుంటుంది రాధా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మావయ్య గారు రాత్రులు భోంచేయరు. ఆయనకి హార్లిక్స్ ఇస్తే సరిపోతుంది. పోతే ఈయనకి కాస్త ఎక్కువ కారం మసాలా వేసిన గుత్తొంకాయ కూర అంటే ఇష్టం. తెల్ల చీర మల్లెపూలంటే ప్రాణం పెట్టేస్తారు. ఏయ్, నిన్నే, వింటున్నావా? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నావా? ఏమిటండి నేను గుర్తుపెట్టుకోవడం ఏమిటి? నువ్వు నా చెల్లి లాంటి దాన్ని కాబట్టి సొంత మనుషులకు ఉన్నంత బాధ్యత నౌకర్లకు ఉండదు కదా. నేనున్నా లేకపోయినా, అదే నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా ఏ టైంకి ఏం కావాలో కాస్త దగ్గరుండి గుర్తు చేస్తావని. చెడ చాలా బాగుంది. ఈ గుడ్డిదానికి ఎందుకండి ముస్తాబులన్నీ? నీ కళ్ళు లేకపోయినా నేను నిండుగా చూసుకోవడానికి నాకున్నాయిగా కళ్ళు. నా కళ్ళే నీ కళ్ళు. ఇటు తిరుగు, పువ్వులు పెడతాను. సుజాత గారు, ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, నాకు పువ్వులంటే ఇష్టం లేదని. రాధా, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏమిటండి? నేను మోసం చేసిన మనిషి నీకు దొరికి నేను భార్యగా అంగీకరిస్తే అప్పుడే పూలు పెట్టుకుంటావా? వద్దు, నాకు ఆ మనిషి వద్దు, ఈ పువ్వులు వద్దు. మన అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? మన రాతలు రాసేవాడు పైన ఒకడున్నాడు, వాడికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరి నుంచి ఎవరిని. సుచి, 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 సుచి. ఏం బాబు, ఏమైంది? డాడీ, సుజాత ఒకటి రక్తం వచ్చింది. అలాగా ఉండు, డాక్టర్ రావు నంబర్కి ఫోన్ చేస్తాను. సుచి, సుచి, సుచి. దేవుడి దగ్గరికి వెళ్దామని బయలుదేరానండి, కానీ ఆ దేవుడే ఎదురొచ్చి నన్ను తనతో రమ్మంటున్నాడు. సుచి, ఏమిటి మాట? డాక్టర్ త్వరలోనే వస్తాడు, ఊరుకో. డాక్టర్ వస్తే ఏమని అడుగుతారండి? ప్రాణానికి ప్రాణమైన నా భార్య లివర్ క్యాన్సర్తో మరణించబోతుంది. నా ప్రాణమైనా ఇస్తాను, నా భార్యను బ్రతికించండి అని అడుగుతారా? అమ్మా సుజాత, ఫోన్ చేశానమ్మా, డాక్టర్ వచ్చేస్తున్నాడు. దేనికి మావయ్య? నాకంతా తెలుసు. నాకు తెలిస్తే బాధపడతానేమోనని ఈ ఆవేదనంతా మీ గుండెల్లో దాచుకుని ఎంత కుమిలిపోతున్నారో కూడా తెలుసు. అమ్మా, అవును మావయ్య, ఆ రోజు రాధతో మీరు హాస్పిటల్లో చెప్పిందంతా విన్నాను. దేవుళ్ళంటే మీకు కొద్ది రోజులైనా కోడలుగా ఉన్నందుకు నేనెంతో పుణ్యం చేసుకున్నాను.
నేను చచ్చిపోతున్నందుకు బాధపడటం లేదు బావయ్య, కానీ మీకు సేవ చేసే అదృష్టానికి దూరం అవుతున్నానని బాధపడుతున్నాను. అమ్మా సుచేత, ఏమిటమ్మా ఈ మాటలు? నాకు తెలుసు బావయ్య, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. ఇంకా ఎంతసేపు మాట్లాడగలను కూడా నాకు తెలుసు. మావయ్య, నాకు ఒక కోరిక ఉంది, తెలుస్తారా? ఏమిటమ్మా చెప్పు. రాధ చాలా మంచి అమ్మాయి. నేను పోయిన తర్వాత నా కళ్ళు రాధకి ఇవ్వాలని అనుకున్నాను. నా కోరిక తీరుస్తారు కదా? అమ్మా చెప్పండి మావయ్య. ఏమిటా ముట్టి, ఏమిటిరా? అమ్మా ఏమిటిది? బాబాయ్, పోయే సమయానికి అయిన వాళ్ళందరూ రావడం నా అదృష్టం. ఏమిటమ్మా, ఏమిటా మాట? బాబాయ్, మీ కూతురు లేని లోటు తీర్చిన ఈ కూతురు ఇంకా సేపట్లో వెళ్ళిపోతుంది. అమ్మా సుజాత, అలాంటి మాటలు మాట్లాడకమ్మా. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. వస్తే పోయిందమ్మా. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? రాధను ఒకసారి పిలుచురా. సుచి, చూడండి, జీవితంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు, కానీ చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఏమండి, భార్యాభర్తలు కష్ట సుఖాలు సరిసమంగా పంచుకోవాలంటారు. నేను పోతూ నా వంతు బాధ్యత నెరవేర్చుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. సుచి, రాధని పెళ్లి చేసుకుని మిగిలినది మీరు పూర్తి చేయండి. నువ్వు చనిపోతానంటే నేను భరించలేదు. నేనెక్కడ చచ్చిపోతానండి? ప్రతి క్షణం మిమ్మల్ని చూసుకోవడానికి రాధ కళ్ళలో బ్రతికి ఉంటాను. రాధా, కూర్చోమ్మా. ఒక దీపాన్ని ఆర్పేసిన భగవంతుడు మరో దీపాన్ని వెలిగిస్తాడు. ఎప్పటికీ ఇంట్లో వెలగవలసిన దీపాన్ని నువ్వేనమ్మా. నేను వెళ్ళాక ఈ ఇంటిని చీకటి చేయవు కదా. సుజాత గారు, నీకు కావాల్సిన మనిషి నీ స్నేహితురాలు భర్త అని తెలియగానే నీ బాధ అంతా గుండెల్లోనే దిగుమిగుకున్నా. చిన్నదానివైనా ఎంత పెద్ద మనసు అనేది. ఏమండి, మీరు రాధను పెళ్లి చేసుకుంటారు కదా? మాట్లాడేంటండి? రాధను పెళ్లి చేసుకుంటారు కదా, మాట్లాడండి. సుచి, సుచి. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. సుచి, 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 సుచి.